నమస్తే అండి. పాకిస్తాన్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు. మాకు సంబంధం లేదు, మాకు ఉగ్రవాదుల దాడి మేము చేయించేది కాదు, మాకు అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి అరాచకాలు మేము పాల్పడము అనేటటువంటి విధంగా డైవర్ట్ చేసేటటువంటి విధంగా నాటకాలు ఆడుతూ వస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు పిచ్చోళ్ళ, యూరోప్ కంట్రీస్ వాళ్ళు పిచ్చోళ్ళ, కనీసం చైనా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల పని కాదు అది ఇది అని చెప్పటం లేదు. కాకపోతే వాళ్ళు ఉన్మాదులు అని చెప్తున్నారు. ఉన్మాదులే. ఆ ఉన్మాదులు పుట్టి పెరిగింది ఎక్కడ? పాకిస్తాన్లో. జీవిస్తున్నది ఎక్కడ? పాకిస్తాన్లో. ఉండేది ఎక్కడ? పాకిస్తాన్లో. మరి ఆయుధాలు సప్లై చేసేది ఎవరు? పాకిస్తాన్. ఎందుకు ఇచ్చింది వాళ్ళకి ఆయుధాలు? భారత్లో అల్లర్లు సృష్టించాలి, భారత్ను దిగజార్చాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి విధంగా. ఎందుకు? ఏంటిది? దీనిలో ప్రధానమంత్రికి ప్రత్యక్షంగా సంబంధం ఒకవేళ లేకపోవచ్చు, ఒకవేళ లేదనుకుంటే, కానీ సైన్యంలో కొంతమంది సహకారం ఉంటుంది, ఐఎస్ఐ కొంతమంది సహకారం ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఇట్లాగే ఇదంతా ఎలా చేయగలుగుతారు? దేశంలో ఎవరో ఒకరో ఎక్కడో ఒకరు సహకారం ఉంటుంది. వారి దేశంలో ఎవరో ఎక్కడో సహకారం ఇట్లాంటి వెధవలకి చేసినటువంటి వెధవ ఎవడో ఒకడు ఉంటాడు. కానీ ఈ నాటకాలు ఆడుతూ వస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదు, అమాయకమైనటువంటి నాటకాలు. ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా చెక్ పెట్టాలో భారత్కు బాగా తెలుసు. ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తామంటూ చైనా పాకిస్తాన్ కలిసి చేసినటువంటి ప్రకటన కూడా అందులోంచి పుట్టుకొచ్చినటువంటిదే. ఇట్లాంటి ధోరణిలోంచి పుట్టుకొచ్చేదే. అంటే భారత్ని తప్పుగా చేసేయాలి అనేటటువంటి దృక్పథంలో పుట్టుకొచ్చేది. కాబట్టి ప్రపంచ దృష్టిలో వీళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని ఒక టెర్రరిస్ట్ దేశంగా ముద్రపడేటట్లు విధంగా అన్ని కోణాల నుంచి స్తంభించే విధంగా చేయాలని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. చూద్దాం మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు. నమస్తే.